ఈ ఉదయకాలము నీ యొక్క జీవితంలో ఏ కార్యము జరగట్లేదు, దేవా నా జీవితంలో ఆ యొక్క సాన్నిహిత్య సంబంధం నేను కలిగి ఉండాలంటే ఐఎమ్ టెలింగ్ యూ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ ప్రేయర్ లైఫ్. ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని నీవు కట్టుకోవాలంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవుడితో సహవాసము చేయాలి. ఆర్ యు ఓన్లీ గెటింగ్ ప్రిపేర్డ్ అవుట్ సైడ్ ఆర్ ఆర్ యు ఆల్సో గెటింగ్ ప్రిపేర్డ్ ఆన్ ద ఇన్సైడ్? అంతరంగంలో నీవు ప్రిపేర్ అవడం అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవుడితో ఎవ్వరికి కనబడినప్పుడు సహవాసము చేయడము. ప్రార్థన ఏంటంటే పరిస్థితి అలాగే ఉండుండొచ్చు, కానీ ఆ యొక్క పరిస్థితి నిన్ను ముట్టలేదు. ప్రార్థనలో వాక్యాన్ని వాడాలి. నువ్వు బిల్డ్ చేసుకోవాల్సింది దేవునితో ఆ యొక్క వ్యక్తిగత సహవాసము, ఆ సాన్నిహిత్య సహవాసం. నువ్వు దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నంత వరకు ఏ తుఫాను వచ్చినా కుటుంబాన్ని ఏమి చేయలేదు. మనము అందరూ కలిసి యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం తీద్దాము. లేచి నిలబడదాము. ఒక్కసారి ఆ యొక్క వచనం చదివి అప్పుడు మనము దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుందాం. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనము అందరూ కలిసి చదువుదాము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాము. దీంట్లో మనము గమనించాల్సినటువంటి మాట ఏంటంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆన్లైన్ కూడా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క స్వాగతము. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క మందిరానికి రండి. అనేక మంది ఆన్లైన్ వీక్షిస్తున్నారు, బట్ కొంతమంది పాస్టర్ గారు ఇక్కడే సంఘం ఉందని చెప్పి మాకు తెలియదండి, మేము ఆన్లైన్లో చూస్తామని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ మాదాపూర్ ఏరియా, ఈ యొక్క సంఘము మీకు సమీపంలోనే ఉంటుంది. కొండాపూర్ కానీ, జూబ్లీహిల్స్ కానీ, ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ వెరీ క్లోజ్ టు దిస్ చర్చ్. సో దయచేసి మీరు ఈ యొక్క మందిరానికి రావాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అనే మాట చూస్తున్నాము. కమ్ టు గాడ్ అండ్ హీల్ కమ్ క్లోజర్ టు యూ. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో ఆయన మన యొద్దకు వస్తాడు. ఆ యొక్క మాట చాలా ప్రభావితం చేసింది. ఎందుకంటే అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం దేవుడు ఎందుకు నా యొద్దకు రావట్లేదని. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ విల్ కమ్ టువర్డ్స్ యూ వెన్ యూ కమ్ టువర్డ్స్ హిమ్. మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో దేవుడు మన యొద్దకు వస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీ కొరకు వేచి ఉన్నాడు, నీ కొరకు వేచి ఉన్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ అపాన్ యూ. హల్లెలూయా. హీ ఈజ్ వెయిటింగ్ అపాన్ యూ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాము. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా, దేవా, మేము నీ యొక్క ప్రార్థన కొరకు మేము వేచి ఉంటుండగా, నీ యొక్క సన్నిధి కొరకు వేచి ఉంటుండగా, దేవ, ప్రార్థన అనేటువంటిది ఒక గొప్ప మార్గమునైనా నీ యొక్క సన్నిధిని ఆహ్వానించడానికి నీవు దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాము. ఈ వాక్యం ద్వారా మాట్లాడము, మా యొక్క మనసులను మార్చుము. మాలో ఏమైనా సరి చేసుకోవాల్సి ఉన్నట్లయితే మేము సరి చేసుకోవడానికి సహాయం చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లెట్స్ ఆల్ బి సీటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరు ఏంటంటే ప్రార్థన. అందరూ చెప్పండి, ప్రార్థన. ప్రార్థన అనగా ఏంటి అంటే దేవునితో మనకు సంబంధము బలపరిచేది. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ స్ట్రెంథన్స్ అస్. ప్రేయర్ అనేటువంటిది సంబంధము బలపరిచేటువంటిదిగా మనం చూడాలి. సంబంధము బలపరిచేదిగా అనగా దాని అర్థం ఏంటంటే అనేక మంది విశ్వాసులు ప్రార్థన దేని కొరకు చేస్తారంటే ఏమైనా దీవెన కావాలంటే ప్రార్థిస్తారు, ఏమైనా సమస్యలు తొలగింపబడాలంటే ప్రార్థిస్తాము, లేకపోతే ఏమైనా అద్భుతం జరగాలంటే మనం ప్రార్థిస్తూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథము మనం చూసినట్లయితే అది ఇంకా ఏదో ఒక లోతైనటువంటి అంశమును మనకి నేర్పిస్తూ ఉంటుంది. ద బైబిల్ టీచెస్ us something much more deeper, stronger, beyond ద ప్లెయిన్ ఆస్కింగ్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రార్థన అనగా మనము మన సంబంధమును బలపరిచే స్థలము, మన సంబంధము బలపరిచే స్థలము. ప్రార్థన అనగా ఏంటంటే దేవుడు మనల్ని రక్షించింది దేనికి? మనం ఒకసారి గమనిస్తే పరలోకానికి తీసుకువెళ్ళడానికి అని చెప్పి మనము అనుకుంటా ఉంటాం. వెల్, దట్ మైట్ బి పార్ట్లీ రైట్, బట్ ద పాయింట్ ఈజ్, అసలైనటువంటి పాయింట్ ఏంటంటే
దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడంటే ఉట్టి పరలోకం తీసుకువెళ్ళడానికి కాదు. దేవుడిని ఎందుకు రక్షించాడంటే నీవు ఆయనతో ఒక సంబంధము కలిగి ఉండడానికి, నీవు ఆయనతో ఒక చక్కటి సహవాసము చేయడానికి దేవుడు నిన్ను రక్షించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము అన్నిటికన్నా గొప్ప గిఫ్ట్ ప్రపంచంలో ఏమైనా ఉంది అన్నదంటే అది రక్షణ యొక్క జవాబు మాత్రమే కాదు, అది పరలోక ద్వారానికి ప్రవేశము. ఇట్ ఈస్ యూ హ్యావింగ్ యాక్సెస్ టు హెవెన్. పరలోకానికి ప్రవేశ ద్వారము అంటే భూలోకం పైన ఉండగానే, భూలోకంలో ఉండగానే నీవు పరలోకం యొక్క గిఫ్టింగ్ని, పరలోకం యొక్క శక్తిని నీవు పొందడమే అది రక్షణ అనగా. ఈరోజు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూద్దాం. ఏమని ఉంటుందంటే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనముని యొద్దకు చేరుదము అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడిని ఎందుకు రక్షించాలని ఆశపడుతున్నాడంటే నీవు కృపాసనమును యొద్దకు చేరగలగాలని. అంటే ఎలాగ చేరాలి? ధైర్యముగా. ఏమంటే ధైర్యముగా చేరటం వేరు, భయపడుతూ చేరటం వేరు. అనేక సార్లు మీరు కానీ మొట్టమొదటిసారి ఒక మందిరానికి వచ్చినట్లయితే, లేకపోతే మొదటి దినాలు సంఘానికి ఆరాధనకు వెళ్తున్నట్లయితే, యూఆర్ ఆల్వేస్ ఫియర్ఫుల్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ మందిరంలో నేను ఎలా వెళ్ళాలి, ఎలాగ రిసీవ్ చేసుకుంటారో అని భయపడతా ఉంటాం. కానీ అదే మనకు అలవాటు అయినట్లయితే మనము ధైర్యంగా వెళ్తాము. ఆమేన్. సో దేవుని యొక్క మందిరంలోకి మనం ఎలాగైతే ఇప్పుడు ధైర్యంగా వస్తున్నారో మొదటిసారి కంపేర్ చేయడం కన్నా, అదే రీతిగా దేవుని యొక్క సహవాసంలో మనము ధైర్యంగా వెళ్ళాలి. దేవుని యొక్క కృపాసనం యొద్దకు మనము ధైర్యంగా వెళ్ళాలి. దేవుని యొక్క కృపాసనము అనగా ఏంటంటే పరలోక ప్రవేశము. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎప్పుడైతే ధైర్యముగా కృపాసనం యొద్దకు వెళ్తామో అప్పుడు దేవుడు మనతో సహవాసం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క మాట మనకి ఇంకా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ వాడాలని ఆశపడుతున్నాను. ఒక ఇంట్లో తండ్రి కొడుకు ఇద్దరూ ఉన్నారు. కానీ తండ్రి తన యొక్క కుమారుడికి డైరెక్ట్గా మాట్లాడకుండా తన యొక్క పనివారితో కబుర్లు పంపిస్తూ ఉంటారు. తన పనివారితో ఏమైనా మాట చెప్పాలంటే పనివారితో చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? పిల్లవాడికి డౌట్ వస్తుంది, నేను నిజంగా నా తండ్రి యొక్క కుమారున్నా, నేను నిజంగా తన యొక్క కొడుకునేనా అనేటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహం రావడం వల్ల ఏమవుతుందంటే అది ఆ కొడుకు యొక్క ధైర్యమును చంపివేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇట్ విల్ ఆల్సో కిల్ ద మొరాలిటీ, ద మోరల్ ఆఫ్ ద చైల్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున ఈ యొక్క దేవుడు మనల్ని ఒక మతంలోకి నడిపించాలని ఆశపడట్లేదు. దేవుడు నిన్ను ఒక సంబంధంలోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. రక్షణ అనేటువంటిది ఒక సంబంధము, యేసుక్రీస్తు అనేటువంటిది ఒక సంబంధము. మరి ఆ యొక్క సంబంధాన్ని మనం బలపరచుకోకపోతే బలహీనపడతానే ఉంటుంది. ఈ ఉదయకాలము దేవునితో నీవు సంబంధం కలిగి ఉన్నావా అనేటువంటి ప్రశ్న నీవు ఒకసారి ప్రశ్నించుకోవాలి. అనేక సార్లు అనుకుంటా ఉంటాం, దేవుడు మంచి ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడేమో అని. లేదండి, దేవుడు మంచి ప్రార్థన కోసము, సరైనటువంటి ప్రార్థన కోసం ఎదురు చూడట్లేదు. దేవుడు నీ యొక్క హృదయం కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఈ యొక్క ప్రార్థన అనేటువంటి అంశంలో ఇప్పుడు 5 పాయింట్లు చూస్తాము. దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవునితో మనకి సన్నిహిత సంబంధము ఉండాలని సృష్టించాడు. దేవుడు నరుల్ని ఎందుకు సృష్టించాడు, మానవుల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన మనతో సన్నిహిత సంబంధము ఉండాలని సృష్టించాడు. అది మనకు కావాలంటే మనము ఆదికి వెళ్ళాలి. అందుకే ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, చల్ల పూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని అప్పుడు వారు పాపం చేసినందుకు దాక్కున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, చల్లన పూటను ఆదామును అతని భార్య తోటలో సంచరిస్తున్నారు. ఎవరున్నారు అక్కడ? దేవుడున్నాడు. అంటే దేవుడు ఏం తయారు చేశాడు? దేవుడు మొట్టమొదటిగా గుడిని తయారు చేయలేదు, బడిని తయారు చేయలేదు. దేవుడు తనతో సన్నిహిత సంబంధాన్ని తయారు చేశాడు. హల్లెలూయా. మెనీ ఆఫ్ us బిలీవ్ ఇన్ రిచువల్స్.
మనము ఆదివారమే మందిరానికి ఎందుకు వస్తామంటే అది మన యొక్క ఆచారంగా మార్చివేయబడింది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆదివారమునే ఆయన దేవుడు కాదు, ఆయన ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఆయన ఆదివారం నుండి శనివారం వరకు నీ యొక్క ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాపము రాక మునుపే అక్కడ మందిరము ఏమాత్రము లేదు. పాపము రాకమునుపే ఏమి లేదు, ఏమి అలవాట్లు లేవు. పాపము రాకముందే మరి ఏముందంటే సంబంధం ఉంది. దేర్ వాజ్ అ రిలేషన్షిప్ బిఫోర్ సిన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము మతపరంగా ఆలోచించి ఆచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మనము సాన్నిహిత సంబంధాన్ని మనం కోల్పోయినట్లయితే దేవుని యొక్క ఒరిజినల్ ఐడియా నుండి నిన్ను నీవు వేరుపరుచుకుంటున్నావు. దేవునికి కావాల్సినటువంటిది ఏంటంటే ఫెలోషిప్, సహవాసము. అందుకే మనం ఈ యొక్క లెంట్ సీజన్ అంతా కూడా చక్కగా ఒకరి గృహం నుండి ఇంకొకరి గృహానికి సహవాసం కోసం వెళ్తూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద వర్డ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద వర్షిప్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ అబౌట్ ద ఫుడ్, ఇట్ ఈస్ అబౌట్ ఫెలోషిప్. ఆమెన్. ఇది సహవాసం కోసము. ఈ యొక్క సహవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే మనము దేవుడు కానీ చూసినట్లయితే దేవుడు పని కన్నా ముందు నరుడికి ఏమి ఇచ్చాడంటే సహవాసం ఇచ్చాడు. చాలాసార్లు నీ ఆఫీస్తో నీకు మంచి సహవాసం ఎందుకు ఉండదో తెలుసా? దానిని నీవు పనిగా మాత్రమే చూస్తున్నావు. కానీ నీవు ఎప్పుడైతే సహవాసం కింద చూస్తావో దెన్ థింగ్స్ విల్ చేంజ్. అది నీ యొక్క కుటుంబంగా మారుతుంది. ఆమెన్. నీ యొక్క కుటుంబం అనగా ఏంటి? పనికి మించినటువంటిది, పని కన్నా ముందొచ్చేది సహవాసము, సాన్నిహిత్య సహవాసము. అందుకే కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనంలో అనుకుంటా ఏమని చూస్తామంటే సీక్ హిస్ ఫేస్ అనేటువంటి మాట చూస్తామంటే ఆయన సన్నిధిని వెతకమనేటువంటి మాట చూస్తూ ఉంటాం. అక్కడ కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే ఆయన సన్నిధిని వెతకండి, ఆయన ఎక్కడున్నాడో అక్కడ వెతకండి, ఆయన నాకు కావాలి ముందు అనేటువంటి మాట చూస్తూ ఉంటున్నాం. దాని అర్థం ఏంటంటే మనము దేవుని యొక్క చెయ్యి కన్నా ముందు దేవుని యొక్క ముఖాన్ని వెతకాలి. ఆమెన్. దేవుని యొక్క చెయ్యి కన్నా ముందు దేవుని యొక్క ముఖాన్ని వెతకాలి. దేవుని యొక్క ప్రావిజన్ కన్నా ముందు మనం దేవుని యొక్క సన్నిధిని వెతకాలి. అనేక సార్లు ఇంట్లో గృహంలో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. కానీ పిల్లలు సాధారణంగా తల్లిదండ్రుల దగ్గరికి ఎప్పుడు వెళ్తారో తెలుసా? కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత. ఫీజు కావాలంటే వెళ్తారు, ఏమైనా అవసరత ఉంటే వెళ్తారు, నాకు ఐప్యాడ్ కావాలంటే వెళ్తారు, లేకపోతే బైక్ కావాలంటే అడుగుతారు. అంతకు మించి మాటలు ఉండవు. కానీ తల్లిదండ్రులు చెప్పలేరు, కానీ వారు హృదయంలో రహస్యంగా ఏం కోరుకుంటూ ఉంటారో తెలుసా? నా కుమారుడితో నేను మంచి సహవాసం కలిగి ఉండాలి, నేను చక్కగా కూర్చొని నా కుమార్తెతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన వారి హృదయంలో కలిగి ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున దేవుడు కూడా అదే రీతిగా ఆలోచిస్తున్నాడు అనేటువంటి మాట నీకు తెలుసా? నీ ఉట్టి అవసరతలోనే ప్రార్థిస్తున్నావా? ఉట్టి అవసరత ఉంటేనే, ఏమైనా అవసరత తీర్చబడాలంటేనే ప్రార్థిస్తున్నావా? లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో నీవు సహజంగా గడుపుతున్నావా? లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో నీవు సహజంగానే దేవునికి దగ్గర అవుతున్నావా? ఇంకా మనం ఈ యొక్క మాట మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే గేట్ దగ్గర నా చిన్నప్పుడు నా తల్లి మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం స్కూల్ నుండి. మేము నడుచుకుంటూ వచ్చేసరికి అక్కడ ఫస్ట్ ఇంటి దగ్గర గేట్ దగ్గర కనబడేది ఎవరో తెలుసా? నా తల్లి. ఎప్పుడు కూడా మా తల్లి మేమందరం స్కూల్ నుండి వస్తున్నామా లేదా, ఏ టైంకి అయితే వస్తామో ఆ టైంకి అక్కడ వేచి ఉండేది. కానీ మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇంటికి రాగానే మా తల్లికి అమ్మకి హాయ్ చెప్పేసి వెంటనే బ్యాగ్ ఒకవైపు ఇసిరేసి, షూస్ ఒకవైపు ఇసిరేసి, ఉన్న టైం పీకబడేసి, ఓవర్ కోట్ని పీకబడేసి అన్నీ అలా హాల్లో విసేసి అమ్మ ఆకలేస్తుంది అని చెప్పంటే వెంటనే అమ్మ ఏమైనా చేసి పెట్టేది. అది మేము చక్కగా తినేసి పాలు తాగేసి మరలా అమ్మతో మాట్లాడేవాళ్ళం కాదు. ఎప్పుడు మాట్లాడేవాళ్ళం తెలుసా? మళ్ళీ రాత్రికి భోజనం కావాలంటే. The point I'm trying to teach you is many of us do like that. మనకి ఉద్యోగం కావాలంటే మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఉద్యోగం ఇస్తూ ఉంటాడు. మనకి ఏమైనా అవసరత కావాలంటే ఆ యొక్క ప్రతి అవసరతను ఆయన ప్రేమపూర్వకంగా తీరుస్తూ ఉంటాడు. కానీ నీవు ఎలాగైతే నీ యొక్క అవసరత తీర్చబడిన తర్వాత నీ యొక్క తల్లితో మాట్లాడలేదో అదే రీతిగా ఈ ఉదయకాలమును నీవు నీ యొక్క దేవునితో మాట్లాడుకుని ఉంటున్నావా?
ఒక చిన్న నవ్వు, ఒక చిన్న కాన్వర్జేషన్, ఒక చిన్న మూమెంట్ టుగెదర్, దట్ ఈస్ వాట్ ఆల్ యువర్ మామ్ వాంట్స్. అదే రీతిగా నీ యొక్క దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కూడా అంతే, నీతో ఒక చిన్న మాట, ఒక చిన్న సహవాసము, కొంత సమయము ఆయన నీతో గడుపుదామని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. ఉట్టి ఉద్యోగం కొరకు అడగడం మాత్రమే కాదు, దేవా నన్ను స్వస్థపరచు అని చెప్పి అడగడం మాత్రమే కాదు, లేకపోతే ప్రభువా ఈ యొక్క సమస్య ఉందయ్యా, ఈ యొక్క కష్టం ఉందయ్యా, దీన్ని తీర్చు అని అడగడం మాత్రమే కాదు, ఆయన ఎంత ప్రేమపూర్వకంగా అయితే ఇస్తున్నాడో అదే రీతిగా నీతో ఒక చక్కటి సహవాసం కలిగి ఉండాలని చెప్పి ఆయన ప్రేమపూర్వకంగా ఎదురు చూస్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అనేటువంటి మాటను చూస్తున్నాము. అంటే అనేకసార్లు మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం, దేవా నీవు ఉన్నావయ్యా, నీవు నా దగ్గర ఉన్నావా, నీవు నా మాట వింటున్నావా, నా యొక్క మనవిని వింటున్నావా అని మనం ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు నీ యొక్క పనులన్నీ ప్రక్కన పెట్టి నీవు దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నావా? దేవా అయ్యా నేను పనులన్నీ ప్రక్కన పెట్టి ఎలా వెతకాలి అనేటువంటి ప్రశ్నని నీవు అడుగుతున్నట్లయితే చాలా సింపుల్ అండి. యూనో దేవుణ్ణి ఇక్కడ మనం చూసినట్లయితే, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల, దాని అర్థం ఏంటంటే నీవు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు మనము ఇంట్లో నేను పప్పు వండానండి, ఆ పప్పులో ఉప్పు వేసానా లేదా అని ఆలోచించకూడదు. ఏమండి నేను నా ప్రక్క ఆయన కూర్చున్నాడండి, ఇప్పుడు నా ప్రక్క ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడా అని ఆలోచించకూడదు. ఆరాధన చేస్తున్నప్పుడు మనం చేతులు ఎత్తుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం, నా స్వరం సరిగ్గా ఉందా, నేను కరెక్ట్ పోస్టర్లోనే చేతులు ఎత్తానా అని ఆలోచించకూడదు. మరి ఏం చేయాలి? నీ యొక్క పూర్ణ మనస్సును నీవు నీ యొక్క దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే నీ యొక్క దృష్టి ప్రక్కవాడి మీద ఉండకూడదు, ప్రక్క వ్యక్తి పైన ఉండకూడదు, నీ యొక్క దృష్టి దేవుని పైన మాత్రమే ఉండాలి. ఆమేన్. అది పూర్ణ మనస్సు అనగా, అది పూర్ణ హృదయము అనగా. ఈ ఉదయకాలమున దేవుడు నీ కొరకు నిన్ను దీవించడానికి మాత్రమే వేచి ఉండట్లేదు, ఆయన నీతో ఉండడానికి వేచి ఉంటున్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ సో హీ కెన్ వాక్ విత్ యూ ఇన్ ద సేమ్ వే హీ వాక్డ్ విత్ ఆడమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండవ పాయింట్ ఏంటంటే, ప్రార్థన ద్వారా యేసయ్య సాన్నిహిత్యాన్ని చూపించాడు. ప్రార్థన ద్వారా యేసయ్య సాన్నిహిత్యాన్ని తండ్రితో చూపించాడు. ఈ యొక్క మాట మనకు అర్థం కావాలంటే ముందు మనం యేసయ్య గురించి ఒకసారి ఆలోచిద్దాం. యేసయ్య హీ వాజ్ బిజీ. దేంట్లో బిజీగా ఉన్నాడంటే దేవుని యొక్క పనులు చేయడంలోనే బిజీగా ఉన్నాడు. హీ వాజ్ బిజీ హీలింగ్. ఆయన స్వస్థత చేయడంలో బిజీగా ఉన్నాడు, ఆయన మంచి కార్యాలు చేయడంలో బిజీగా ఉన్నాడు, అనేక మంది వేలాది మందికి ఆయన బోధిస్తూనే ఉన్నాడు. హీ వాజ్ వెరీ బిజీ. అయినప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు ఆయన వేరుపరుచుకునేవాడు. ఎందుకు వేరుపరుచుకునేవాడో తెలుసా? తన యొక్క తండ్రితో సరైనటువంటి సంబంధము, సాన్నిహిత్య సంబంధము కలిగి ఉండడానికి. మన ఈ యొక్క మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తూ ఉంటాము. ఏమనంటే, ఆయన పెందల కడనేని లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరణ్య ప్రదేశము అనగా ఏంటంటే ఎవ్వరూ లేని ప్రదేశము. ఆమెన్. ఎవ్వరూ లేని ప్రదేశము, అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు ఆయన. ఎప్పుడు? ద ఫస్ట్ థింగ్ దట్ హి డిడ్, చీకటిగా ఉండగానే, ఇంకా నిద్ర చాలించి. దాని అర్థం ఏంటంటే ద ఫస్ట్ థింగ్ దట్ హి డిడ్ వాస్ ప్రే. ఎందుకు ఇలా చేశాడు అంటే, ఆయన ఒకసారి చేశాడా, లేకపోతే ప్రతిసారి అదే రీతిగా ఆయన ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు అనేటువంటి మాట మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా చూస్తూ ఉంటాం మనము. ఆయన ప్రార్థన చెయ్యుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఏమంటే ఇప్పుడు నాకైతే ఆ తెలుగు అంత రాదు, కానీ మీకైతే బాగానే వచ్చాను అనుకుంటున్నాను. వెళ్ళుచుండెను అంటే ఒకసారి వెళ్ళినట్ట కాదు. వెళ్ళుచుండెను అంటే వెళ్తున్నట్టు. ఆయన వెళ్తానే ఉన్నాడు, ఆయన ప్రతిసారి వెళ్తానే ఉన్నాడు. ఆయన నిద్ర లేచిన వెంటనే అరణ్యంలోకి వెళ్ళాడు. ఆయన నిద్ర లేచిన వెంటనే ఫోన్ పట్టుకొని చూడలేదు. ఆయన నిద్ర లేచిన వెంటనే నాకు ఏం మెసేజ్లు వచ్చాయని చూడలేదు. ఆయన నిద్ర లేచిన వెంటనే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడలేదు. ఆయన నిద్ర లేచిన వెంటనే గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టలేదు. ఆయన నిద్ర లేచిన వెంటనే తన భార్య ముఖం చూడలేదు.
నిద్ర లేచిన వెంటనే ఏం చేశాడండి? తన తండ్రితో తన యొక్క సంబంధాన్ని మళ్ళా బలపరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? హీ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ టు హిస్ సోర్స్. తన యొక్క పునాదితో, తన యొక్క మూలముతో, తనకి అతి ప్రియమైనటువంటి ప్రేమతో ఆయన సంబంధం కలుపుకోవాలని ఆశపడ్డాడు. దాని అర్థం ఏంటంటే, యేసయ్య ఎలాగైతే ఆ యొక్క ప్రార్థన చూపించాడో, ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చాడో, ప్రార్థన అనగా ఒక సంబంధము, ఒక సహవాసము, దానికే ప్రాధాన్యత ఇచ్చాడు యేసు ప్రభు. అంతేగాని మన మతపరమైనటువంటి ప్రార్థనకి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే, ఎందుకు యేసు ప్రభు తన యొక్క పరిచర్యను అంత బలముగా చేశాడంటే, ఆయన రహస్యమందు ప్రార్థన చేశాడు కనుక. ఎందుకు యేసయ్య ఆయన ముట్టగానే స్వస్థత కార్యాలు జరిగాయి? ఎందుకు యేసయ్య ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ గొప్ప క్రియలు జరిగాయి? ఎందుకు యేసయ్య మాట్లాడుచుండగా మనసులు మారాయో తెలుసా? ఎందుకంటే కనబడేటువంటిది పై భాగము, కనబడనటువంటిది క్రింద భాగము. ఏంటదంటే, ఆ యొక్క మంచు కొండను మనం చూసినట్లయితే, ఆ యొక్క మంచు కొండ పైన కన్నా కిందనే ఎక్కువగా లావుగా బలముగా ఉంటుంది. ఈ యొక్క మంచు కొండను మనం చూసినట్లయితే పైన మనకి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటూ ఉంటాము. అంటే అది కొంచెమే కనబడతా ఉంటుంది, కానీ కనబడనటువంటి బలము ఎక్కడుందో తెలుసు, దానికి క్రింద. యేసు ప్రభు యొక్క పరిచర్యలో కూడా అంతే. కనబడేది బయటకి ఆయన యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మార్పు వచ్చేటువంటి మనసు యొక్క మాటలు. కానీ కనబడనిది ఏంటో తెలుసా? పునాదైనటువంటి ప్రార్థన, తండ్రితో కలిగినటువంటి సంబంధము. ఈ ఉదయకాలము నీ యొక్క జీవితంలో ఏ కార్యము జరగట్లేదు, దేవా నా జీవితంలో ఆ యొక్క సాన్నిహిత్య సంబంధం నేను కలిగి ఉండాలంటే, ఐఎమ్ టెలింగ్ యూ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ ప్రేయర్ లైఫ్. ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని నీవు కట్టుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, నీవు దేవునితో సహవాసము చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనేక సార్లు మన పరిచర్యలో, ఇది ఎస్పెషల్లీ టు ఆల్ ద వాలంటీర్స్ ఆఫ్ ద చర్చ్, ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉంటారో, ఎవరైతే వర్తమానాలు నాకు కూడా బోధిస్తూ ఉంటారో, ఈ యొక్క మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారో, ఈ యొక్క ప్రశ్న మీరు అడగాలి. ఏంట ప్రశ్న అంటే, నీవు బహిరంగంగానే ప్రిపేర్ అవుతున్నావా, లేకపోతే నీవు ఆంతర్యంలో కూడా ప్రిపేర్ అవుతున్నావా? Are you only getting prepared outside, or are you also getting prepared on the inside? లోపల అంతరంగంలో నీవు ప్రిపేర్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే, నీవు దేవుడితో ఎవ్వరికి కనబడినప్పుడు సహవాసము చేయడము, ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ప్రార్థన చేయడము. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీవు ఎక్కడికైతే వెళ్తావో అక్కడ ఖచ్చితంగా దేవుడు గొప్ప క్రియలు చేస్తాడు. హల్లెలూయా. నీవు నీ యొక్క ఆఫీస్లో ఉండేటువంటి ప్రతి అడ్డంకును కూడా నీవు ఎదుర్కోవడము చాలా సులభం అవుతూ ఉంటుంది. ఎందుకంటే పరలోకము దేనికి స్పందిస్తుందంటే, పరలోకము నీ యొక్క ప్రార్థనలో నీవు చేసేటువంటి ప్రిపరేషన్కే స్పందిస్తుంది. అందుకే ఈ యొక్క సాన్నిహిత్య సంబంధం లేకుండా పరిచర్య ఒక పర్ఫార్మెన్స్ మాత్రమే అవుతుంది. ఈ యొక్క సాన్నిహిత్య సంబంధం లేకుండా పరిచర్య ఒక భారంగా మారుతుంది. కానీ ఎప్పుడైతే సాన్నిహిత్య సంబంధం ఉంటుందో అప్పుడు పరిచర్య ఓవర్ఫ్లో అవుతుంది. హల్లెలూయా. అప్పుడు పరిచర్య ఒక జాయ్గా మారుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, 3వ పాయింట్ మనం చూద్దాం ఈరోజు. పరిస్థితి కన్నా ప్రార్థన ముందు మనల్ని మారుస్తుంది. పరిస్థితి కన్నా ప్రార్థన ముందు మనల్ని మారుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, అనేక మంది ఎందుకు ప్రార్థిస్తారంటే బయట పరిస్థితులు మారడానికి. ఉదాహరణకి, దేవా నాకు ఉద్యోగం కావాలి అని ప్రార్థిస్తూ ఉంటాం, అది బయటది. దేవా నాకునైనా ఈ యొక్క ప్రమోషన్ కావాలని ప్రార్థిస్తాం, బయటది. దేవా నాకు బైక్ కావాలని ప్రార్థిస్తాం, బయటది. ఇల్లు కావాలని ప్రార్థిస్తాం, బయటది. వివాహం జరగాలని ప్రార్థిస్తాం, బయటది. ఎవ్రీథింగ్ దట్ వి ప్రే ఈజ్ ఆల్వేస్ ఆన్ ద అవుట్ సైడ్. కానీ మనము మోషే యొక్క ఉదాహరణ తీసుకున్నట్లయితే, మోషేకు ఎటువంటి మార్పు వచ్చిందో చూద్దాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనము. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు.
దాని అర్థం ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్. అంటే కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను చాలా ప్రార్థిస్తానండి, నేను గంట ప్రార్థిస్తాను, రోజు 2 గంటలు ప్రార్థిస్తానంటే నో, నువ్వు అసలు ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా, నువ్వు ప్రార్థిస్తే అక్కడ రుజువు కనబడుతుంది. ఆమేన్. When you pray, there is an evidence that people can see. దీని యొక్క రుజువు ఆటోమేటిక్గా కనబడుతుంది. నువ్వు ఎవరికి టెస్టిఫై చేయని అవసరం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడితో మోషే సహవాసం చేయగానే వెంటనే ఆ యొక్క ముఖము మారింది. అదే రీతిగా హన్నా యొక్క జీవితాన్ని కూడా చూద్దాము. హన్నా దేవుని యొక్క మందిరం ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? విరిగినటువంటి మనసుతో, ఏడుపుతో, ఖాళీ అయినటువంటి మనసుతో ఆమె ప్రవేశించింది. దేవుని యొక్క మందిరానికి ప్రవేశించినప్పుడు ఆమె జీవితంలో ఏమి గొప్ప కార్యం జరగలేదు. ఏంటదంటే ఆమె ఆశించినటువంటి గొప్ప కార్యము. వాట్ ఈస్ దాట్? అదేంటంటే తనకి కుమారుడు పుట్టట్లేదు. తను గుడ్డిరాలిగా ఉంది. తనకి ఏ మాత్రము జన్మనివ్వలేకపోతుంది. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. ఆమె దేవుని యొక్క మందిరానికి వచ్చింది, ప్రార్థించింది. ఆమె ప్రార్థించిన తర్వాత ఆమె చాలా నెమ్మదిగా వెళ్ళింది. బైబిల్లో క్లియర్గా ఉంటుంది, ఆమె నెమ్మదిని పొంది వెళ్ళింది అనేటువంటి మాట ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆమె నెమ్మది ఎలా పొందింది? ఆమె నెమ్మది ఎలా పొందిందంటే ఆమె చేసిన ప్రార్థన ఆమె యొక్క పరిస్థితి కన్నా ముందు ఆమె మనసును మార్చింది. హల్లెలూయా. ప్రార్థన నీ బయట పరిస్థితి కన్నా ముందు నీ అంతరంగంలో ఉండేటువంటి పరిస్థితిని మారుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనము బాహ్యంగా ఉండేటువంటి వాటి గురించి ప్రార్థిస్తూ ఉంటాం. మనము బయట జరిగేటువంటి విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, బయట జరిగేటువంటి విషయాలు కాదు, ముందు నీ యొక్క మనసు మారాలంటున్నాడు. నీ యొక్క మనసు మారాలి. నీ యొక్క మనసు మారాలంటే నీకు సాన్నిహిత్య సంబంధం కావాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఈ యొక్క ప్రార్థన అనగా ఏంటి అంటే, దేవా నీవు మా యొక్క పరిస్థితిలోకి రా అని చెప్పి అడగడం కాదు. ప్రార్థన అనగా ఏంటంటే, దేవా నీవు మా యొక్క మనసును మార్చు అనేటువంటిదే ప్రార్థన అంటే. ఆ యొక్క పరిస్థితి అలా ఉండొచ్చు, అదే రీతిగా ఉండొచ్చు హన్నాలాగా. కానీ తన యొక్క మనసు మాత్రము మార్పు చెంది పొందుకొని ఉండుండొచ్చు. మనం ఒక విమానాన్ని చూసినట్లయితే అది ఈ యొక్క క్లౌడ్స్ పైకి ఎగురుతూ ఉంటుంది. ఆ యొక్క క్లౌడ్స్ పైకి ఎగిరినప్పుడు దాని క్రిందన ఏమాత్రము తుఫాన్ లేదని అనుకోగలమా? ఒకసారి వెన్ ఐ వాజ్ ఫ్లయింగ్ ఫ్రమ్ దుబాయ్ టు నెదర్లాండ్స్, దుబాయ్ నుండి నెదర్లాండ్స్ వెళ్తున్నప్పుడు నేను నిద్ర పట్టట్లేదు నాకు. అండ్ ఐ వాజ్ హ్యావింగ్ ఎ ప్రిటీ లార్జ్ విండో. ఆ యొక్క మంచి లార్జ్ విండో నుండి బయటికి చూస్తుంటే చక్కగా ఆకాశము, మేఘాలు అన్నీ కనబడుతున్నాయి. కానీ ఇంకోటి కనబడిందండి. ఏంటో తెలుసా? ఆ స్క్రీన్ మీద పెట్టండి, అది అలాంటి ఆ చిత్రం కనబడింది నాకు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం అనమాట. ఐ వాజ్ 19 years అప్పుడు, లిటిల్ యంగర్. ఐ వాజ్ ఇన్ మై టీనేజ్. చూస్తూ ఏంటిది బాబోయ్, నాకు ఇప్పుడు విమానానికి ఏమవుతుంది అన్నటువంటి భయం నాకు వచ్చింది. ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ ఐ డిడ్ంట్ నో హౌ ఏరోప్లేన్ వాజ్ వర్కింగ్. వచ్చినప్పుడు ఏంటి ఈ స్టామ్లో నుండి నేను వెళ్తున్నానా అనేటువంటి భయం పుట్టింది. కానీ విషయం ఏంటో తెలుసా, నేను ఏరోప్లేన్లో ఉన్నప్పుడు ఆ యొక్క విమానము నన్ను ఆ యొక్క తుఫాను పైకి తీసుకెళ్ళింది. అంటే తుఫాను కిందన ఉంది, కానీ తుఫాను నన్ను ఏం చేయలేదు. ప్రార్థన కూడా అంతే. ప్రార్థన ఏంటంటే పరిస్థితి అలాగే ఉండుండొచ్చు, కానీ ఆ యొక్క పరిస్థితి నిన్ను ముట్టలేదు. హల్లెలూయా. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోను మనం చూసినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ యొక్క అగ్నిగుండంలోనే ఉన్నారు. కానీ ఆ యొక్క అగ్ని వారిని తాకలేకపోయింది. ఆ యొక్క సింహపు బోన్లో ఆ యొక్క వ్యక్తిని దానిని ఏం చేయలేకపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాగైతే విమానం పైకి తీసుకువెళ్తుందో అలాగే నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి నిన్ను చేరుస్తుంది. 4వది ఏంటంటే సాన్నిహిత్య అడ్డంకులు. ఈ యొక్క సాన్నిహిత్య సంబంధం నేను పొందడానికి ఏం అడ్డంకులు ఉంటాయి? మరి చాలామంది చెప్పేది ఏంటంటే, నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే, పాస్టర్ గారు మీ మెసేజెస్ చాలా ప్రాక్టికల్గా ఉంటాయి, మన దినదిన జీవితంలోకి ఎలాగ అమలుపరుచుకోవచ్చో మీరు అలా బోధిస్తూ ఉంటారని. మరి ప్రాక్టికల్గా
ప్రార్థన మీకు ఎలా పడుతుందో నేను చెప్పకపోతే చెప్పాలంటే దానికన్నా ముందు అడ్డంకులు ఏంటో చెప్పాలి కదా. సో ప్రార్థన యొక్క అడ్డంకులు మొట్టమొదటిది ఏంటో తెలుసా? తీరిక లేకపోవడం. మనందరం కూడా బిజీ. ఏం చేస్తున్నాం తెలియదండి, కానీ ఏంటి మీరు బిజీ. ఎంత బిజీ, అమ్మ బాబాయ్ అస్సలు తీరిక అనేటువంటిది లేదండి. పోనీ ఆఫీస్ అయిపోయిన తర్వాత అమ్మో అప్పుడు ఇంకా బిజీ. ఏం చేస్తారు తెలియదండి. మరి ఏంటంటే బిజీ. ఈ యొక్క కథ నేను చూపించాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథం నుండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 39-37 నుంచి చూడాలి. బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ బ్రీఫ్ అబౌట్ ఇట్, ఓకే, బిఫోర్ వి గో దాట్. ఇక్కడ యేసుప్రభుని చూస్తే యేసుప్రభు మార్తాను మార్తా మార్తా అని పిలుస్తూ ఉంటున్నాడు. యేసుప్రభు ఈ యొక్క స్త్రీని మార్తా మార్తా అని పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకని పిలుస్తున్నాడు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి ఇది నేను చెప్పేది వినండి. యేసుప్రభు మార్తా మరియా యొక్క ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే యేసుప్రభు వచ్చాడని చెప్పి వెంటనే మరియా యేసుప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఉంది. పాదాల చెంత కూర్చుంటే మార్తా మాత్రము అమ్మ బాబోయ్ యేసుప్రభు వచ్చాడు, షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, యేసుప్రభు వచ్చాడని చెప్పి వెంటనే ఏమనుకుందంటే యేసుప్రభు వచ్చాడు కదా, ఇప్పుడు నేను చేపల కూర ఉండాలి, పీతల కూర ఉండాలి, రొయ్యల కూర ఉండాలి, చికెన్ బిర్యానీ ఉండాలి, మటన్ బిర్యానీ ఉండాలని చెప్పి అన్నీ ఫుల్గా వంట కార్యక్రమం పెట్టుకుంది. వంట కార్యక్రమం పెట్టుకొని వండుదామని చెప్పి ఉల్లిపాయలు కట్ చేస్తుంది అనుకుంటా. ఉల్లిపాయలు కట్ చేస్తుంటే ఇదేంటి నేను ఒక్కదాన్నే ఉన్నానేంటి అని ఆలోచించింది. ఒక్కదానే నన్ను ఆలోచించి హాల్లోకి వెళ్ళగానే ఈ మరియా యేసే పాదాల చెంత కూర్చొని ఉంది. అప్పుడు వెంటనే ఏమందో తెలుసా, ఈ మార్తా యేసేని చూసి, యేసయ్యా మరియా నాకు వచ్చి సహాయం చేయట్లేదు, నీకు చింతలేదా అంది. ఏంటిది? మరియా నీకు సహాయం చేయట్లేదని యేసుప్రభు రియాక్షన్ అన్నమాట ఇది. నాకు చింతలేదా అని యేసుప్రభు ఈ రిప్లై ఇచ్చాడు. ఏంటి రిప్లై అంటే, మార్తా మార్తా నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ. ఒకసారి అక్కడ పాజ్ చేద్దాం, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం దాని గురించి. మార్తా మార్తా అని తీసేసి 2 డాష్లు పెడదామా? ఆ డాష్లో మీ పేరు నింపుకుందాం. ఓకే, మీ పేరు ఏదైతే అది. నేను ఇక్కడ బ్రదర్ రవి గారి పేరు పెట్టున్నాను. ఇక్కడ రవి రవి నీవు ఏమంటే మీరు మీ పేరు పెట్టుకోవాలి. ఓకే, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి. మనం ఫస్ట్ చేసేది అదే, అనేక పనులు. ఇందా నేను చెప్పాను కదా, ఉప్పులో పప్పు, పప్పులో ఉప్పు కాదు. ఏదైనా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు నేను నిజంగా ఫ్యాన్ ఆపేనా లేదా రూమ్లో అని. అనేక పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నాము. నేను మీకు అనేకసార్లు చెప్పాను, చర్చ్ ఏ టైం స్టార్ట్ అవుతుంది? 10:30. మీరు చక్కగా 10:15కి వచ్చి నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చోండి. లేదు, తొందర, ఇంటి దగ్గర తొందర. ఎందుకు? చర్చ్ స్టార్ట్ అయిపోయింది. ఆ తొందరలో డబుల్ వర్క్ జరుగుతూ ఉంటుంది. మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని చెప్పండి ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి. ఈరోజు నువ్వు ఉత్తమమైనటువంటిది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దాన్ని ఎంచుకుంటున్నావా? లేదు పాస్టర్ గారు చాలా బిజీగా ఉన్నాను. ఏంటా బిజీ? ఆఫీస్కి వెళ్ళాలి. ఏ టైంకి? 10 o'clockకి. ఏ టైంకి లెగిస్తున్నావు? 9:55కి లెగిస్తాను. అమ్మ పాస్టర్ గారు మీకు తెలియదండి, నేను ఆఫీస్ నుంచి చాలా అలసిపోతాను. వెరీ గుడ్, చక్కగా తినేసి పడుకో. లేదండి మరి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, కొంచెం నా ఫోన్ పట్టుకోవాలి కదా, కొంచెం నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి కదా, కొంచెం నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి కదా, అక్కడ బయట ఉండేటువంటి ఆ ఇక్కడ డ్రైనేజ్ వాటర్తో తయారు చేసిన పానీపూరి తినాలి కదా. అనేకమైన చెప్పండి పనులు, మామూలు పనులు కాదంట, అనేకమైన పనులు. ఉత్తమమైనటువంటిది, ప్రథమమైనటువంటిది యేసుప్రభు చేసిన మొట్టమొదటి పని ఏంటి? ప్రార్థన.
యునో దాట్ ఈస్ సంథింగ్ హీ నెవర్ మిస్డ్. ఎందుకో తెలుసా, ఇంకొక చాప్టర్లో చూస్తూ ఉంటాం మనం, ఇంకో బుక్లో చూస్తూ ఉంటాం, లూక్లో అనుకుంటా. అక్కడ శిష్యులు చూస్తూ ఉంటున్నారు. ఆయన ప్రార్థన చాలించిన, ఇందాక చదివినట్టున్నాం కదా, ఆయన ప్రార్థన చాలించిన తర్వాత ఒక శిష్యుడు అడుగుతూ ఉంటాడనమాట. ఏమనంటే, యేసయ్యా నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావో యోహాను తన శిష్యులకు నేర్పించినట్టు నువ్వు మాకు నేర్పించవా అంటే. ఇట్స్ సంథింగ్ దట్ హీ డస్ ఎవ్రీ డే, ప్రతిరోజు చేసేటువంటిది. అందుకే శిష్యులకి అర్థం కాలేదు, ఎక్కడి నుండి వస్తుంది నీకు ఈ శక్తి అంటే. యేసుప్రభు అంటాడు, ఇది ఉపవాస ప్రార్థనల వల్ల మాత్రమే వస్తుంది శక్తి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, క్రైస్తవులుగా మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవాలంటే నీవు ప్రార్థనకు సమయాన్ని ఇవ్వాలి. ఆమేన్. అందరూ బాగున్నారు, మార్త మంచి ఆలోచన ఉంది, కానీ ఒకలే శ్రేష్టమైనటువంటిది పొందుకున్నారు. అది ఎవరంటే మరియా. ఈ యొక్క అడ్డంకు, ఈ యొక్క సాన్నిహిత్య సంబంధం కలగకుండా వచ్చేటువంటి గొప్ప అడ్డంకు ఏంటంటే డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. ఈ యొక్క మాట డిస్ట్రాక్షన్ అనగా ఒక మాట గుర్తొచ్చింది నాకు. సాధారణంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో పనిచేసేటువంటి వారు తల్లిదండ్రులు ఎక్కువగా గల్ఫ్ కంట్రీలో వెళ్ళిపోతూ ఉంటారు, రైట్. గల్ఫ్ కంట్రీలు వెళ్ళి ఎందుకు వెళ్తూ ఉంటారంటే అక్కడ చక్కగా డబ్బులు సంపాదించి కొడుకో కూతురుకో పంపిద్దామని. అలాగే ఒక నాన్న గల్ఫ్ కంట్రీ వెళ్ళాడంట. వెళ్ళి చక్కగా ప్రతి నెల 50,000 రూపాయలు వాళ్ళ అబ్బాయికి పంపించేవాడంట. ఈ అబ్బాయి మాత్రం మరలా తిరిగి ఒక ఫోన్ కాల్ కూడా చేసేవాడు కాదు. నాన్న ఎలా ఉన్నావు, కనీసం డబ్బులు వచ్చాయి అని ఒక మెసేజ్ కానీ ఒక వాట్సాప్ కాల్ కానీ ఏమి పెట్టేవాడు కాదంట. ఒకరోజు వారి యొక్క నాన్నకి డౌట్ వచ్చింది, అరే ఏంటి నా కొడుక్కి నిజంగా నేనంటే ఇష్టమా? ఎందుకంటే ఆ యొక్క తండ్రి కొడుకు గురించే స్వదేశాన్ని విడిచి విదేశానికి వెళ్ళి తన రెక్కలు మొక్కలయ్యేటట్టు పనిచేస్తున్నాడు. అప్పుడు ఈ యొక్క సందేహం వచ్చింది, ఏంటంటే నా కొడుకు ఒక్కసారి కూడా ఇన్ని సంవత్సరాల్లో కాల్ చేయలేదే, అసలు నా కొడుక్కి నేనంటే ఇష్టమా లేకపోతే ఉట్టి డబ్బులంటేనే ఇష్టమా అనేటువంటి సందేహం వచ్చింది. మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు కూడా అంతే. నీవు ఆయనతో మాట్లాడకపోతే నీకు ఉట్టి దీవెనలు మాత్రమే కావాలా, నీకు ఉట్టి ఆశీర్వాదాలు మాత్రమే కావాలా, ఉట్టి ప్రమోషన్ మాత్రమే కావాలా, లేకపోతే నిజంగా నీ యొక్క తండ్రి అయినటువంటి దేవునితో నీవు సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నావా అనేటువంటి ఆలోచన ఆయన కూడా కలిగించవచ్చు. దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తున్నాడు కదండి, మంచి ఆరోగ్యంతో దీవిస్తున్నాడు, మన యొక్క ప్రతి అవసరత ఆయన తీరుస్తున్నాడు, ప్రతి అవకాశాన్ని ఆయన తెరుస్తున్నాడు. మరి కొన్నిసార్లు మనం అడగకుండా కూడా ఆయన యొక్క బహుమతులు, ఆయన యొక్క వరాలు మనకిస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఆయనతో ఎందుకు సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉండట్లేదు? ఆయన కూడా నీ గురించి అలా ఆలోచించాలని నువ్వు ఆశపడుతున్నావా? వద్దు కదా. మరి అలాంటప్పుడు నీ యొక్క తండ్రి అయినటువంటి దేవుణ్ణి నీవు ఆయనతో చక్కటి సహవాసము, చక్కటి సమయం గడపాలి కదా. ప్రార్థన అనగా ఏంటి అంటే, ప్రార్థన అనగా మన యొక్క మనసులో నుండి మన యొక్క తండ్రికి ఒక ఫోన్ కాల్ చేయడం. ఫోన్ కాల్ చేసి, నానా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం. ఈ ఉదయకాలం రెండవది ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి ఆ యొక్క అడ్డం కంటే, రహస్య పాపము. ఈ యొక్క రహస్య పాపము ఏంటంటే, ఈ యొక్క రహస్య పాపము మనం అనుకున్న దానికన్నా, ఎగ్జాక్ట్గా ఉన్నదానికన్నా ఇంకా దూరపరుస్తూ ఉంటుంది మనల్ని దేవుడి నుండి. ఏం జరిగినా ఈ రహస్య పాపం వల్లనే జరిగిందని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ యొక్క రహస్య పాపము దేవుణ్ణి నీ నుండి దూరపరుస్తుందేమో కానీ దేవుని యొక్క ప్రేమ నుండి మాత్రం దూరపరచదు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక్క మాట దూరంలోనే ఉన్నాడు నీ దగ్గర నుండి. మనం ఈ యొక్క మాట చూసినట్లయితే కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం, ఈ యొక్క అడ్డంకును కూడా మనం తొలగించాలి. ఏంటదంటే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన అంటే, నా హృదయంలో పాపం అంటే బయటకు కనబడేది కాదు, రహస్య పాపము. రహస్యంగా మనకు కొన్ని పాపాలు ఉంటాయి. ఇట్ కెన్ బి జెలసీ, ఇతర అంటే ఈర్ష్య ఉండొచ్చు,
నీకన్నా నీ యొక్క ఫ్రెండో, నీకన్నా నీ యొక్క కజినో, నీకన్నా నీ యొక్క సహోదరుడో సహోదరురాలో ఎక్కువగా ఎదుగుతూ ఉంటే వాడిని చూసి ఇష్టపడుతూ ఉంటావు. అది బయటికి కనబడదు, కానీ నీ యొక్క హృదయంలో ఉంటుంది. అది పాపమే కదా. ఆ పాపము కూడా, రహస్య పాపము కూడా ఒక అడ్డంకుగా నిలబడుతుంది. ఈ ఉదయకాలమున ఆ యొక్క రహస్య పాపమును తొలగించాలి అనేటువంటిది నా యొక్క ప్రార్థన. మూడవది ఏంటంటే ప్రదర్శన ప్రార్థన. ఇంగ్లీష్లో దీనికి పేరేం పెట్టానంటే పర్ఫార్మెన్స్ ప్రేయర్. పర్ఫార్మెన్స్ ప్రేయర్. యేసు ప్రభు వద్దన్నది మనం చేస్తున్నది అదే. ఏంటిది చెప్పండి? ఎప్పుడైనా పాస్టర్ గారు కానీ ప్రార్థన చేయమని అడిగారు అనుకోండి గృహ కూడికల్లో, అంతే పర్ఫార్మెన్స్ చూపిస్తాం. హల్లెలూయా 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 ప్రభువా దేవాని. ఆ బేస్ అప్పటి వరకు రాదు, అకస్మాత్తుగా వస్తుంది ఆ వాయిస్లో బేసు. ఆ పదాలకి అర్థాలు కూడా తెలియవు. కొన్ని పదాలు వాడతారండి, అర్థం తెలియదు, పర్థం తెలియదు. వి టెండ్ టు యూజ్ దాట్. ఎందుకంటే సౌండింగ్ ఏంటంటే సౌండ్ బాగుండాలి. సౌండ్ బ్రదర్, దేవుడు నీ సౌండ్ వెనక వెళ్ళట్లేదు, నీ హృదయం వెనక వెళ్తున్నాడు. ఆమేన్. God is after your heart, not after your sound. అందుకే ఆ పర్ఫార్మెన్స్ ప్రార్థనలు ప్రక్కన పెట్టండి. ఆమేన్. ఏం ప్రార్థనలు అండి? పర్ఫార్మెన్స్ ప్రార్థనలు, పర్ఫార్మెన్స్ ఆరాధన, పర్ఫార్మెన్స్ ప్రార్థన. మనం పర్ఫార్మ్ చేస్తామంటే దేవునికి పర్ఫార్మ్ అవసరంలే. హల్లెలూయా. దేవునికి కావాల్సింది హృదయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే అర్థమవుతుంది మనకి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయమనగానే మన గుహ నుండి బయటకు వస్తాం. వచ్చారా జనం? 2 ఉన్నారా 10 మంది ఉన్నారా? ఎందుకు? జనం బట్టి ప్రార్థన. 10 మంది ఉంటే ఒక రకంగా ప్రార్థన, 100 మంది ఉంటే ఇంకొక రకంగా ప్రార్థన. నా చిన్నప్పుడు బాగా గుర్తండి, మా నాన్నగారు చక్కగా మీటింగ్లు పెట్టారు గ్రౌండ్స్లో. ఓకే, మీటింగ్లు పెడితే ప్రారంభ ప్రార్థన అని చెప్పి కొంతమంది అసిస్టెంట్ పాస్టర్స్ ఉంటారు కదా, అమ్మో వాళ్ళ ప్రార్థనలు వింటే వర్షం కూడా ఆగిపోద్ది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? గ్రౌండ్ ప్రార్థన ఇది. అదే ప్రార్థన ఇంట్లో చేయమంటే గ్రౌండ్ ఉండదు, సౌండ్ ఉండదు, గ్రౌండ్ ఉండదు. మనకు సౌండ్ ప్రార్థనలు వద్దు, గ్రౌండెడ్ ప్రార్థనలు కావాలి. హల్లెలూయా. వీ నీడ్ ప్రేయర్స్ విచ్ గ్రౌండ్ యూ. చూడండి ఇక్కడ మాట చూడండి ఏం చెప్తాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు. ఆమేన్. ఇందా నేను చెప్పాను కదా, ఐస్బర్గ్, మంచుకొండ కింద ఉంటుంది, కనబడదు. అదే నీ ప్రార్థన. హల్లెలూయా. ఎవరికి కనబడదు, నీ భార్యకు కూడా కనబడకూడదు. ఆమేన్. పెళ్ళైనటువంటి భర్తలందరూ గుర్తుపెట్టుకోండి, నీ భార్యకు కూడా తెలియకూడదు నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు. ఎక్కడికి వెళ్ళావు నీకెందుకు? ఏం చేస్తున్నావు నీకెందుకు? హల్లెలూయా. నేను ప్రతిరోజు నా భార్య నుండి 1 గంటన్నర దూరంగా వెళ్ళిపోతాను ఉదయం. బికాజ్ ఐ స్పెండ్ టైమ్ విత్ గాడ్. అలోన్. నిన్న వాకింగ్ చేస్తూ ఉంటాను. ఐ కీప్ ఆన్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం వింటూ ఉంటాను, ధ్యానిస్తూ ఉంటాను, వాక్యంలోనే ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆరాధన చేస్తూ ఉంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏంట్రా ఇటు పిచ్చోళ్ళగా వెళ్తూ ఉంటాడు అనుకుంటారు. ఏం పర్వాలేదు, వాళ్ళకి నేను పిచ్చోళ్ళ కనిపించిన నో ప్రాబ్లం. నేను నా దేవుని ఎదుట మంచిగా ఉండాలి. ఆమేన్. పర్ఫార్మెన్స్ ప్రేయర్. అందరూ చెప్పండి, పర్ఫార్మెన్స్ ప్రేయర్. దేవుడికి కావాల్సింది ఎలక్వెన్స్ కాదు, అథెంటిసిటీ. ఆమేన్. దేవుడు అథెంటిసిటీకి విలువిస్తాడు, ఎలక్వెన్స్ కాదు. కొంతమంది చెప్పాను కదా పదాలు నేర్చుకుంటారు, వద్దు, నిజాయితీ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 5వది, ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్. ఏంటిదంటే సన్నిహితంగా ఎలాగా ఎదగాలి. పాస్టర్ గారు అంతే బాగానే ఉందండి, అడ్డంకులన్నీ చెప్పారు, ఇప్పుడు నేను ఎలా ఎదగాలి? హౌ కెన్ ఐ గ్రో ప్రాక్టికలీ ఇన్ ప్రేయర్? వెల్, చాలా సింపుల్ పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే దేవుడితో ఖచ్చితమైన సమయము ఏర్పరచుకో. దేవుడితో ఖచ్చితమైనటువంటి సమయం. టేక్ ఎన్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఎవ్రీ డే అట్ ద సేమ్ టైం. మేక్ ఎన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. ఎలాంటి సమయంలో?
తీరిగ్గా ఉన్న సమయంలో కాదు. గివ్ హిమ్ ద ఫస్ట్ థింగ్. ఆమెన్. ప్రాధాన్యత ఇవ్వాలి ఆయనకి. ఆమెన్. ఏమి ఇవ్వాలండి? ప్రాధాన్యత. దేవునితో ఖచ్చితమైనటువంటి సమయము ఏర్పరచుకోవాలి. ఎందుకో తెలుసా? సహవాసం ఎప్పుడు పెరుగుతుందంటే ప్రతిరోజు చేస్తేనే పెరుగుతుంది, కన్సిస్టెంట్గా ఉంటేనే పెరుగుతుంది. ఉదాహరణకి మీరు మొట్టమొదటిసారి సంఘానికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది మీ కమిట్మెంటు. ప్రతి ఆదివారము సంఘానికి వచ్చినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది మీ కమిట్మెంట్. ఏంటది? కన్సిస్టెన్సీ. ఐ అండర్స్టాండింగ్ చర్చ్? సో వెన్ యూర్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్, వెన్ యూర్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్, మీరు ఎప్పుడైతే మీ యొక్క తండ్రితో మీ యొక్క సంబంధము ప్రతిసారి తప్పక మీరు ఏర్పరచుకుంటూ ఉంటారో అప్పుడేమవుతుందంటే బలపరచబడతారు. మీ యొక్క సహవాసము బలపరచబడుతుంది. రెండవది ఏంటంటే ప్రార్థనలో వాక్యాన్ని వాడాలి. ప్రార్థనలో వాక్యాన్ని వాడాలి. వాక్యాన్ని ఎందుకు వాడాలి? ఎందుకంటే దేవునికి కావాల్సింది నీ సలహాలు కాదు, ఆయన వాక్యము. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. యు గాట్ అండర్స్టాండ్ దిస్. దేవుడు వినాలనుకుంటుంది నీ మాటలు కాదు, ఆయన వాక్యము. అందుకే ఆయన యొక్క నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో వాక్యాన్ని జోడిస్తావో అప్పుడు ఏమవుతుందో తెలుసా? యువర్ ప్రేయర్ బికమ్స్ పవర్ఫుల్. హల్లెలూయా. నీ యొక్క ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మార్చవేయబడుతుంది. ఉదాహరణకి కీర్తన 23వ కీర్తన ఏంటది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవా నీవు నా కాపరి ఉన్నావు ప్రభువా. దేవా నీవు నా కాపరి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా నీవు నా కాపరి అయి ఉంటే, దేవా నా యొక్క ప్రతి అవసరతను నీవు తీర్చేవాడవే. ఏం చెప్తున్నాము? ఆయన వాక్యం ఆయనకే చెప్తున్నాము. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? అమ్మో, ఈయన నా పట్ల చూపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రేమ మాత్రమే కాదు, నా వాక్యం నాకే చెప్తున్నాడు. అప్పుడు దేవుడి పైన నువ్వు ఒత్తిడి చేస్తావు. హల్లెలూయా. వెన్ యూ యూజ్ ద స్క్రిప్చర్స్, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ యొక్క ప్రార్థనలో జోడిస్తావో, వాడుతూ ఉంటావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన వింటూ ఉంటాడు. మూడవది ఏంటంటే ప్రార్థనలో స్పందన కోసము వేచి ఉండాలి. ప్రార్థనలో స్పందన కోసం వేచి ఉండాలి. మనం వేచి ఉన్నాం. దేవా ఈరోజు మంచి ఆహారము, ఆమెన్, వందనాలు. దట్స్ నాట్ ప్రేయర్. కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను 3 సార్లు ప్రార్థన చేస్తానని. 3 సార్లు ఎప్పుడు బ్రదర్? మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఎక్సలెంట్. ఏంటది? అయ్యా, బొవ్వా, ఆమెన్. దట్స్ నాట్ ప్రేయర్. అది ప్రార్థన కాదే. అది జస్ట్ థ్యాంకింగ్ హిమ్ ఫర్ ద ఫుడ్. నేను ప్రార్థన అంటే అదంట్లా. ప్రార్థన అంటే సాన్నిహిత్యము, ప్రార్థన అంటే సహవాసము. సో నువ్వు ప్రార్థనలో ఏం చేయాలి? వినాలి. ఉదాహరణకి నువ్వు 20 నిమిషాలు కేటాయించినట్టయితే రోజుకి ప్రార్థనలో 10 నిమిషాలు వాక్యం చదువు, ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. 5 నిమిషాలు ప్రార్థన చేయి, 5 నిమిషాలు విను. నేను చెప్పేది ఏంటంటే దేవుడు నాకు ఒక నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు కాబట్టి నేను ప్రార్థన చేసిన డబుల్ టైం నేను వినడంలో స్పెండ్ చేయాలి. ఉదాహరణకి 1 నిమిషం నేను ప్రార్థిస్తే ఎన్ని నిమిషాలు వినాలి? మ్యాథ్స్ వచ్చి మీ అందరికి బాగా, వెరీ నైస్. 5 నిమిషాలు ప్రార్థిస్తే 10 నిమిషాలు ఆయన కోసం వేచి ఉండాలి. హల్లెలూయా. దట్స్ హౌ యూ నీడ్ టు రెస్పాండ్. ఎందుకంటే దేవుడు స్పందించేవాడు కదా. మరి ఆయన స్పందన లేకుండా నువ్వు మాట్లాడేసి వచ్చేస్తే నువ్వేమైనా ముఖ్యమంత్రివా? కాదు. నువ్వు దేవుని యొక్క కుమార్తెవు. ఆయన కదా అక్కడ ప్రథమ స్థానం కలిగి ఉండేది. ఆయన మాటల కోసం వేచి ఉండాలి కదా. 4వది ఏంటంటే ప్రార్థనలో ఆరాధన చేయాలి. ప్రార్థనలో ఆరాధన చేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఆరాధనను జోడిస్తావో అప్పుడు నీ యొక్క ప్రార్థన ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇట్ షిఫ్ట్స్ యువర్ ప్రేయర్ ఫ్రమ్ రిక్వెస్ట్స్ టు రిలేషన్షిప్. సహవాసంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? ప్రార్థన నిన్ను దేవుని ఒకటి చేస్తుంది. ఈ యొక్క ఆరాధన ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో జోడిస్తావో అప్పుడు నువ్వు అడగడం మానేసి, దేవా నీవు నాతో ఉన్నందుకు వందనాలు ప్రభు అని చెప్తావు. యూ విల్ స్టాప్ క్వశ్చనింగ్ గాడ్. యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఆరాధనలో మనం చేసేది అదే. అక్కడికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఆరాధన ద్వారా. సో వర్షిప్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ ప్రేయర్. 5వది ఏంటంటే నిజాయితీగా ప్రార్థన చేయి. నిజాయితీగా ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? దేవుడు నీ యొక్క పర్ఫెక్ట్ వర్డ్స్తో ఆయన ఇంప్రెస్ అవ్వడు.
దేవుడు దేంతో ఇంప్రెస్ అవుతాడు తెలుసా? నీ యొక్క నిజాయితీతో. హల్లెలూయా. నీ యొక్క నిజాయితీతో. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇంప్రెస్డ్ బేస్డ్ ఆన్ యువర్ ట్రూత్ఫుల్నెస్. నువ్వేమి డ్రామా అయిన అవసరం లేదు ఆయన ముందు. నీవు కోపంతో ఉన్నావా? చెప్పు దేవునికి, దేవా ఈరోజు జరిగినటువంటి సంఘటన ప్రభువా నాకు కోపం కలిగించింది. దేవా ఇందువల్ల కోపం కలిగించింది అయ్యా. దేవా ఆ యొక్క కోపాన్ని తీసివేయమని అడుగుతున్నాను. ఆస్క్ హిమ్. నిజాయితీగా వెళ్ళి ఆయన ముందు. సంతోషంగా ఉన్నావా? ఎక్సలెంట్, దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ప్రే. దేవా నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. దేవా ఈ కార్యం జరగడం వల్ల చాలా సంతోషం వచ్చింది ప్రభువా. దేవా ఈ సంతోషం బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. నీ యొక్క ప్రతి ఎమోషన్ని నువ్వు ప్రార్థనలో పెట్టచ్చు. డోంట్ థింక్ ప్రార్థన అనగా నువ్వు ఒక్క పోస్చరే మెయింటైన్ చేయాలి, ఒక్క రీతిగానే ఉండాలని చెప్పి అనుకోవద్దు. కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఇంకా ప్రార్థన చేయి. దేవా యొక్క కన్ఫ్యూజన్ తొలగించని ప్రార్థన చేయి. దేవునికి నీ హృదయం లోపల నుండి వచ్చేటువంటి సత్యం కావాలి, పర్ఫెక్షన్ కాదు. ఆమేన్. ఈ యొక్క ప్రార్థన ఎట్టి రీతిగా ఉంటుందంటే, మన ఎవరెవరైతే ఊర్ల నుండి వచ్చారో, పల్లెటూర్ల నుండి వచ్చారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఊరిలో పెద్ద బావి ఉంటుంది. మా ఇంటి దగ్గర మాకు ఒక బావి ఉండేది. ఆ బావిలో నుండి మనము నీటిని తోడుతాం. ఎలాగా? బకెట్ తాడుకి బకెట్ వేసి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు తాడుకి బకెట్ వేసి లోపలికి వేసి తోడుతూ ఉంటాం. కొన్ని వీల్స్ ఉంటాయి, లేదా కొంతమంది డైరెక్ట్ లాగుతూ ఉంటారు. ఈ బావిలో ఉండేటువంటి వాటర్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది, ఫ్రెష్. కానీ మనం ఇప్పుడు పట్టణంకి వచ్చేసాం కదా, ఇప్పుడు అంతా మనకి ట్యాప్ వాటర్. ఈ ట్యాప్ వాటర్ ఏంటంటే అంత ఫ్రెష్గా ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుండో రావాలి, ఏదేదో దారుల నుండి వస్తూ ఉంటుంది, ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది. మంజీరా వాటర్ అంటారు, ఆ వాటర్ అంటారు, ఈ వాటర్ అంటారు. తేడా ఏంటంటే ఈ ట్యాప్ వాటరు ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడైనా ఆగిపోవచ్చు. కానీ ఆ యొక్క బావిలో నుండి వచ్చేటువంటి వాటర్ ఏంటో తెలుసా? అది ఎప్పటికి ఆగదు. ఎందుకు? అది లోతుగా ఉంటుంది కనుక. నీ ప్రార్థన కూడా, వ్యక్తిగత ప్రార్థన కూడా అంతే. అది లోతుగా ఉంటుంది, అది ఎప్పటికీ ఆగదు. మరి ట్యాప్ వాటర్ ఏంటండి అంటే, ఆ మందిరంలో చేసేటువంటి ఆరాధన ట్యాప్ వాటర్, రివైవల్ మీటింగ్స్ ట్యాప్ వాటర్, మనం ఏమైనా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లో ట్యాప్ వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. అది మనకి కంటిన్యూస్ వాటర్ ఇవ్వదు. కంటిన్యూస్ వాటర్ ఇచ్చేది ఏంటి తెలుసా? లోతుగా ఉండేటువంటిది. ఈ యొక్క ప్రసంగము ట్యాప్ వాటర్ మాత్రమే, కొంచెం సేపు తర్వాత ఆగిపోద్ది. మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఉండదు, ఈ యొక్క ప్రసంగం మీతో ఉండదు. మరి నాతో ఉండేది ఏంటి? నిత్యము నీతో ఉండేది ఏంటో తెలుసా? ఆ యొక్క బావి లాంటిది ఏంటో తెలుసా? అది నీ యొక్క ప్రార్థన, నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన. అందుకే ఏ రివైవల్ మీటింగు, ఏ వర్షిప్ కాన్ఫరెన్సు, ఏది కూడా నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనను మ్యాచ్ చేయలేదు. నువ్వు బిల్డ్ చేసుకోవాల్సింది దేవునితో ఆ యొక్క వ్యక్తిగత సహవాసము, ఆ సాన్నిహిత్య సహవాసము. ఈ ఉదయకాలమున నువ్వు ఇంకా ఆ యొక్క సాన్నిహిత్య సహవాసాన్ని ఇంకా కట్టుకోలేదన్నట్లయితే ఒకసారి లేచి నిలబడు. దేవా నీతో మాట్లాడాలనుకుంటున్నాను, దేవా నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను అనేటువంటి మాట నువ్వు అడగగలవా? ఎందుకో తెలుసా? ఈ యొక్క జీవ జలపు ఊటల గురించి నేను చెప్పాలన్నప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. అందుకే ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇట్ సమ్హౌ. యోహాను సువార్త 4:14 వచ్చిన ఏమనంటే, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పిక కొనడు, నేను వానికి ఇచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో. ఊరుతూనే ఉంటుందంట. తోడే కొద్దీ ఊరుతూ ఉంటుంది, ప్రార్థన చేసే కొద్దీ ఊరుతూ ఉంటుంది దేవునికి ఆత్మ నీలో. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే కొద్దీ ఊరుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది ఆ యొక్క జీవ జలములు, ఆ యొక్క ఫ్రెష్ వాటర్. It is going to start flowing inside you. Hallelujah. And I believe that God is going to flow that fresh water into you right now in Jesus' name.
ఈ ఉదయకాలం నీలోనికి ఆ యొక్క నీటి బుగ్గగా దేవుడు ఆ యొక్క జీవ జలములను ప్రవహించునుగాక. నీవు నీ యొక్క నోరు తెరిచి, నీ యొక్క హృదయాన్ని తెరిచి, దేవా నీవు యొక్క జీవ జలములు నాలోనికి నింపు ప్రభువా అని చెప్పి నువ్వు అడగలవా? దేవా ఆ యొక్క మందిరానికి వెళ్ళేటువంటిది కాదు నైనా, దేవా పాస్టర్ గారు చెప్పేది కాదు ప్రభువా, దేవా ఎవరో బోధించేది కాదు నైనా, దేవా నేను నీతో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలి, దేవా నీతో సహవాసము చేయాలి, నీ యొక్క మాట నా నోట రావాలి ప్రభువా, నా హృదయంలోనైనా ఆ యొక్క లోతైనటువంటి బావిని నేను కలిగి ఉండాలి అనేటువంటి ఆశ నీవు కలిగి ఉన్నట్లయితే నీ యొక్క 2 చేతుల పైకి, దేవా నీవు నాతో మాట్లాడు, సాన్నిహిత్య సంబంధం నాకు దయచేయు. కమాన్, గాడ్ వాంట్స్ అ ట్రూ ప్రేయర్. దేవునికి కావాల్సిన నిజాయితీ అయిన ప్రార్థన, దేవునికి కావాల్సిన పర్ఫెక్ట్ ప్రార్థన కాదు. ప్రక్కవాడు ఏమనుకుంటాడు, ఆమె ఏమనుకుంటుంది, ఈయనేమనుకుంటాడు అని చెప్పి కళ్ళు అప్పగించి చూసే ప్రార్థన వద్దు. మనం భయపడుతూ చేసే ప్రార్థన వద్దు. దేవునికి కావాల్సింది నిజాయితీ అయిన ప్రార్థన. ఎందుకంటే నీలో ఉజ్జీవము కావాలంటే అది నిజాయితీ అయిన ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. నీవు ఈ యొక్క పట్టణాన్ని మార్చాలంటే అది నిజాయితీ అయిన ప్రార్థనతోనే మొదలవుతుంది. దేవునితో సాన్నిహిత్య సంబంధము నీవు కలిగి ఉండాలంటే అది నిజాయితీ అయినటువంటి ప్రార్థనతోనే మొదలవుతుంది. నీ యొక్క పరిస్థితి, నీ యొక్క స్థితిని నీవు దేవునికి ఎక్స్ప్లెయిన్ చేయు. God, come and touch me, Father. దేవా ఈ ఉదయకాలం ప్రభువా, దేవా నీ యొక్క సన్నిధితో, దేవా నీ యొక్క జలములలోనైనా దేవా నీవు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. దేవా నీ యొక్క తైలాభిషేకం మాకు దయచేయము, దేవా నీ యొక్క అభిషేకం మాకు దయచేయము, దేవా నీ యొక్క హస్తమునైనా మమ్మల్ని ముట్టేలాగిన సహాయం చేయము, దేవా నీ యొక్క మాటలు మాకు వినిపింపచేయము రాజా. దేవా నీ యొక్క సన్నిధిని మేము పొందేలాగిన, దేవా నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు ఎన్నటికీ దప్పికగొనడు అనేటువంటి నీ యొక్క మాట అది సత్యమయ్యా. దేవ మాకు దప్పికను దయచే ప్రభువా, దేవ నీ కొరకు దప్పికను దయచే రాజా, దేవ నీ వాక్యం కొరకు దప్పికను దయచే రాజా, నీ సన్నిధి కొరకు దప్పికను దయచే రాజా. దేవ ఈ ఉదయకాలం ప్రభువా నీ ముందుకు వస్తున్నాం ప్రభువా, దేవా నీ ముందుకు వస్తున్నాం నైనా, దేవా నీవిచ్చినటువంటి నీళ్ళు మాకు కావాలి ప్రభువా, నిత్య జీవము మాకు కావాలి దేవ, నిత్య జీవము మాకు కావాలి ప్రభువా. దేవ ఊరేడి నీటి బుగ్గగానైనా, దేవ ఊరేడి నీటి బుగ్గగానైనా నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలము ప్రార్థన చేయగలవా? దేవా నీవు నన్ను తాకుమయ్యా, నీవు నన్ను ముట్టుమయ్యా, నీవు నన్ను యొక్క సన్నిధి నాకు కావాలని ప్రార్థన చేయగలవా? కెన్ యూ జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్? ఈ ఉదయకాలం నీ యొక్క హృదయాన్ని తెరువు. జస్ట్ సే ఇట్ టు గాడ్. దేవునికి కావాల్సినటువంటిది ఒక శ్రేష్టమైన ప్రార్థన కాదు, దేవునికి కావాల్సింది నిజాయితీ అయిన ప్రార్థన, నిజాయితీ అయిన ప్రార్థన. ఈ ఉదయకాలము జస్ట్ అన్లీష్ దట్ every obstacle, let every obstacle be gone in Jesus name. ఉదయ కాలమున చెప్పగలవా? దేవా నీవు నాకు కావాలి రాజు, నీవు నాకు కావాలి ప్రభువా, దేవా నాకు ఉజ్జీవం కావాలి, నాకు శక్తిని కావాలి, దేవా నాకు శక్తి కావాలి ప్రభువా, దేవా నాకు ఒక బ్రేక్ త్రూ కావాలి ప్రభువా. దేవా ఈ ఉదయ కాలం ప్రభువా ఆ యొక్క బ్రేక్ త్రూ అయినా, ఆ యొక్క రివైవల్ ప్రభువా నీతో సాన్నిహిత్య సంబంధము కలిగితేనే వస్తుందనేటువంటి మాట దేవా నీవు ఈరోజు నాకు తెలియపరిచినందుకు వందనాలు ప్రభువా. దేవా నీవునైనా నీతో ఉండేటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నావని, రహస్యమందు నీతో ఉండేటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నావని నీవు నాకు తెలియపరిచినందుకు వందనాలు ప్రభువా. యేసురాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా ఈ ఉదయకాలంనైనా దేవ నీ తట్టు మేము చూడడానికి, నీ వైపు మేము తిరగడానికి, దేవా నీ యొక్క హృదయ ఆశలను ప్రభువా మేము కనుగొనడానికి, నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నీ యొక్క శక్తిని మాలో నింపమని ప్రార్థిస్తున్నాము. దేవా నీ యొక్క అభిషేకం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. దేవా నీ యొక్క ఆత్మ చేత, నీ యొక్క బలము చేతనైనా నీవు మాకు బలపరచమని ప్రార్థిస్తున్నాము. నీ యొక్క మాటల ద్వారా నీవు మమ్మల్ని బలపరచము, నీ కార్యము మాలో చేయుము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ఈ మాట చూసినట్లయితే బలమైనటువంటి వేరులు ఏంటది? బలమైనటువంటి వేరులు. ఈ యొక్క చెట్టును మనం చూద్దాం. ఈ యొక్క చెట్టును మనం చూసినట్లయితే ఆ చెట్టు, ఆ యొక్క వృక్షము ఎంత బలంగా ఉంటుందంటే ఆ యొక్క వేరులు ఎంత బలంగా ఉంటాయో ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. ఎటువంటి ఒడిదొడుకు వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా సరే ఆ యొక్క చెట్టు కదలకుండా ఉంటుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని వేరులు లోతుగా 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 ఉన్నాయని. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క వేరులు లోతుగా ఉన్నాయా?
ఈరోజు నీ యొక్క వేర్లు లోతుగా ఉన్నాయి. నీ వేర్లు లోతుగా ఉన్నట్లయితే ఏ తుఫాను కూడా నేను కుదిపివేయలేదు. నీ వేరులు లోతుగా ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో లోతుగా ఉన్నట్లయితే, దేవుని యొక్క సహవాసంలో లోతుగా ఉన్నట్లయితే, దేవుని ఆత్మలో లోతుగా ఉన్నట్లయితే, యు నో వాట్, నథింగ్ కెన్ షేక్ యూ. నో ఆబ్స్టకిల్ కెన్ షేక్ యూ. నథింగ్, నో స్టార్మ్ కెన్ షేక్ యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క వేర్లు యేసయ్యలో లోతుగా ఉండాలి. నీ వేర్లు ఆయన సన్నిధిలో లోతుగా ఉండాలి. నీ వేర్లు ఆయనలో బలముగా ఉండాలి. ఈ ఉదయకాలము నా యొక్క ప్రార్థన ఒకటే, దేవుణ్ణి అడుగు, దేవా నీతో సాన్నిహిత్య సంబంధము కలిగి ఉండడము ఎలాగో నాకు నేర్పుము. దేవా నిన్ను వెతకడానికి, నిన్ను వెతికే హృదయాన్ని నాకు దయచేయమయ్యా. దట్స్ వాట్ యువర్ ప్రేయర్ షుడ్ బి. That is what your prayer should be. All the men. This is my sincere prayer to you. మీరు బలంగా ఉంటేనే మీ కుటుంబం బలంగా ఉంటుంది. మీరు బలంగా, పునాది బలంగా ఉండాలి. వేర్లు ఎవరు? పురుషులు. పునాది ఎవరు? పురుషులు. పురుషులు బలంగా లేకపోతే కుటుంబం బలంగా ఉండదు. అనుకుంటా ఉంటాం, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నా భార్య ప్రార్థన చేస్తుందని. లేదు, నువ్వు దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నంత వరకు ఏ తుఫాను వచ్చిన ఆ కుటుంబాన్ని ఏమి చేయలేదు. It is the men who need to be strong in God, faithful in God. దేవుళ్ళ బలంగా ఉండాలి. అపవాది అటాక్ చేయాలనుకుంటుందే పురుషుల్ని. ఆదాం దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు సాతాను, అందుకే అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ కాదు టార్గెట్. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే దేవుడు ఆదాముని అడిగాడు, అవ్వని అడగలే. యు ఆర్ రియలీ ఇంపార్టెంట్ అండ్ గాడ్ వాంట్స్ యూ టు గ్రో స్ట్రాంగర్ ఇన్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు బి ఇంటిమేట్ విత్ గాడ్. దేవుడితో అట్టి రీతిగా సాన్నిహిత్య సంబంధము మనం కలిగి ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. దేవా, ఈ ఉదయకాలంనైనా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, నీవునైనా మాట్లాడినటువంటి ప్రతి మాట, చెప్పిన ప్రతి విషయము దేవా, ప్రార్థన అనగా మేము మా యొక్క నోటితో ఉచ్చరించేది మాత్రమే కాదు, మా యొక్క హృదయం లోపల నుండి నీతో గడిపే సమయము అనేటువంటి మాటనైనా నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా, మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా నీ సన్నిధిని మేము తీసుకోవడానికి సహాయం చేయము. దేవా, నీ యొక్క వాక్యమును, నీ యొక్క బలమును, నీ యొక్క శక్తిని ప్రభువా మేము తీసుకువెళ్ళడానికి సహాయం చేయము. ఇప్పటి వరకు నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. నీ యొక్క ప్రతి కార్యక్రమంలో నీవు ఉన్నందుకు వందనాలు. మరలా సాయంత్రం ప్రభువా మేము కలుస్తుంటుండగా దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడైనగాక. ఆమేన్, ఆమేన్.